గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారా? అంశం పేరు మరొకసారండి. క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారా అనే ఆలోచనాత్మకమైన ప్రశ్నతో కూడిన అంశాన్ని, కొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రియులారా, క్రైస్తవులు ధనవంతులను, పేదవారినో లేదా వైద్యులను, ఇంజనీర్స్ను, వ్యాపారవేత్తలను, ఉద్యోగస్తులను, అధికారులను, నాయకులను కాకుండా ఈ సమాజంలో జ్ఞానులుగా, గొప్పవారిగా, మేధావులుగా పిలువబడుతున్న శాస్త్రవేత్తలను క్రైస్తవులు హింసించారా? హింసిస్తే ఏ కాలంలో హింసించారు, ఎందుకు హింసించారు అనేటువంటి కొన్ని శాస్త్రపరమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేద్దామండి. క్రీస్తు విరోధులు, క్రైస్తవులంటే పడనివారు అనేక మంది యేసుక్రీస్తు వారిపై, క్రైస్తవులపై అనేకమైన నిందలు వేస్తూ క్రీస్తుకు భిన్నంగా, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారా? లేకపోతే శాస్త్రవేత్తలను హింసించిన వారు నిజంగా క్రైస్తవులేనా అనేటువంటి విషయాలను, చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంగతులను మనం ఆలోచన చేద్దామండి. క్రీస్తు శకం 1564 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున ఇటలీ అనే దేశంలో పీసా నగరంలో గెలీలియో అనే శాస్త్రవేత్త జన్మించాడండి. మనందరికీ తెలుసు, ఆయన గెలీలియో అనే శాస్త్రవేత్త జన్మించాడు. ఈ గెలీలియో 78 సంవత్సరాలు బ్రతికి క్రీస్తు శకం 1642 సంవత్సరంలో జనవరి 8న ఆయన మరణించడం జరిగిందండి. మరి గెలీలియో అనేసరికి మనకు ఒక విషయం గుర్తొస్తుంది. టెలిస్కోపును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే గెలీలియో అని మనం చెప్తామండి. టెలిస్కోప్ అంటే దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూడడానికి ఉపయోగపడేది టెలిస్కోప్ అండి. టెలిస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త మరి గెలీలియోగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఈయన గొప్ప శాస్త్రవేత్తగా ఆనాటి సమాజంలో తనదైన శైలిలో ఎన్నో ప్రయోగాలను చేయటం జరిగిందండి. మరి ఈయన ఏం చెప్పాడు అంటే, భూమి కదులుతుందని భూభ్రమణాలను, పరిభ్రమణాలను సాక్ష్యాలతో, రుజువులతో నిరూపించాడండి. ఆయన భూమి కదులుతుంది అని భూభ్రమణాలు అన్నాడు, భూ పరిభ్రమణాలు అన్నాడు. వీటిని సాక్ష్యాలతో, రుజువులతో నిరూపించినటువంటి శాస్త్రవేత్త గెలీలియో. భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. ఈ భూమి పడమర నుండి తూర్పు వైపుగా తిరుగుతుందండి. మరి భూమి తన భ్రమణక్షాన్ని లేకపోతే తన భ్రమణాన్ని ప్రతి 24 గంటలకు ఒకసారి పూర్తి చేసుకుంటుంది. ఇలా భూమి తన చుట్టూ తాను తిరగడం ద్వారా మనకు పగలు రాత్రులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయండి.
భూమి తన చుట్టూ తాను తిరగడం ద్వారా పగలు రాత్రులు మనకి ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే భూ పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారండి. ఈ భూ పరిభ్రమణం వల్ల ఋతువులు అనేవి మనకి ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఈ భూ పరిభ్రమణం అనేది మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సర కాలం అనేది పడుతుంది. అయితే భూమి కదులుతుందని భూభ్రమణాలు పరిభ్రమణాలను సాక్ష్యాలతో రుజువులతో నిరూపించాడండి ఈ గెలీలియో. అప్పటికే మతాధికారులు ఎవరో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటికే అంటే ఆయన ఉన్నటువంటి కాలంలోనే మతాధికారులు మూఢత్వంతో నికోలస్ కోపర్నికస్, ఈయన మరొక శాస్త్రవేత్త అండి, కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిషేధించారు. అప్పటికి కూడా కోపర్నికస్ కొన్ని మరి సిద్ధాంతాలను ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ సిద్ధాంతాన్ని కూడా నిషేధించారండి. కొందరు మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవిగా తీర్మానించారు. గెలీలియో చేస్తున్నటువంటి ప్రయోగాలనండి మరి మా మతానికి వ్యతిరేకంగా ఉన్నవి అని ఆనాడు మతాధికారులుగా పెద్దలుగా పిలువబడుతున్న వారు వ్యతిరేకించడం జరిగింది. కానీ గెలీలియో ఏం చేశాడంటేనండి, తన ప్రయోగాలను బహిర్గతం చేస్తానని మతాధికారులు బెదిరించినా హెచ్చరించినా ఏమి చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఆయన వారి మాటను లక్ష్య పెట్టకుండా తన ప్రయోగాలను బహిర్గతం చేస్తానని నిర్భయంగా తాను చెప్పేది వాస్తవమని శాస్త్రీయమని వెల్లడించడం జరిగింది. నేను చేస్తున్న ప్రయోగాలు కానీ నేను చెప్తున్నటువంటి విషయాలు కానీ అవి వాస్తవము, శాస్త్రీయ పరంగా కూడా రుజువు చేయబడుతున్నవి అనేటువంటి విషయాన్ని ఖరాఖండిగా గెలీలియో గారు మరి మతాధికారులకు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈయన ఈ గెలీలియో అనేటువంటి శాస్త్రవేత్త ఈ విషయాలను తెలియచేసినప్పుడు కోపానికి గురైనటువంటి ఆ మతాధికారులు గెలీలియో ఎటువంటి ప్రయోగాలు ప్రకటనలు కూడా చేయకూడదని మరి ఆంక్షలు విధించారండి. విధించిన తర్వాత కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్థించేదిగా ప్రజలు భావిస్తున్నారని తెలుసుకున్నారు. అప్పుడు మతాధికారులు గెలీలియో మరి ప్రయోగాలను ఆయన ప్రచురణ చేసేటువంటి వాటిని నిలిపివేయటమే కాకుండా ఈ గెలీలియోను మరి వాళ్ళు పట్టుకొని బంధించి యావజ్జీవ కారాగార శిక్షను విధించారంటండి. ఎందుకంటే ఈయన ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. వాస్తవాలను, బైబిల్లో రాయబడిన వాస్తవాలను శాస్త్రీయ పరంగా ఆయన తెలియచేస్తూ ఉంటుంటే ఆ మతాధికారులకు నచ్చక వాళ్ళు గెలీలియోను బంధించి యావజ్జీవ కారాగార శిక్షను విధించడం జరిగిందండి. ఇక క్రీస్తు శకం 1637లో గెలీలియో తన కంటి చూపును కోల్పోయి శిక్షను కూడా అనుభవిస్తూ మరి క్రీస్తు శకం 1642 జనవరి 8న 78వ సంవత్సరంలో ఆయన మరణించడం జరిగిందండి. ఇంకా మరికొంత ఇన్ఫర్మేషను కిందకి వెళ్ళే కొద్దీ మనం ఈయన గురించి ఆలోచన చేద్దామండి. అయితే ఈ విధంగా ఆనాడు పెద్దలుగా మతాధికారులుగా పిలుస్తున్నటువంటి వారు గెలీలియోని భయంకరంగా చంపటం మనం చూస్తూ ఉన్నాం. ఇక గెలీలియో చనిపోయిన కొంతకాలానికి జోర్డానో బ్రూనో అనే ఇటాలియన్ తత్వవేత్త అండి, ఇటలీ దేశానికి సంబంధించిన ఒక తత్వవేత్త సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. హెలియోసెంట్రిక్ థియరీ అంటారండి. హెలియోసెంట్రిక్ మోడల్ అని కూడా దీన్ని మనం పిలవచ్చు. ఈ బ్రూనో అనేటువంటి ఈ తత్వవేత్త సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను కూడా ఏం చేశాడంటే మరి ఈయన క్రైస్తవ సన్యాసిగానే ఉండి
ఇతను క్రైస్తవ మత పెద్దలు ఆమోదించిన భూకేంద్ర సిద్ధాంతాన్ని నమ్మలేదంటండి. అంటే మరి క్రైస్తవుల్లో కొంతమంది మత పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఆమోదించిన భూకేంద్ర సిద్ధాంతాన్ని ఈయన మరి నమ్మకుండా ఏం చేశారంటే క్రీస్తు శకం 1548లో ఇటలీలో జన్మించిన బ్రూనో, కొపర్నికస్, గెలీలియో సిద్ధాంతాలకు ఈయన ఆకర్షితుడైపోయాడండి. మరి ఇతను కూడా మత విశ్వాసాలకు విరుద్ధమైన అంశాలను మరి బోధించటం, బ్రూనోపై 131 అభియోగాలు మోపి, అంటే ఈయన కూడా కొన్ని మతపరమైనటువంటి కాకుండా మతానికి విరుద్ధమైనటువంటి అంశాలను బోధిస్తూ ఉంటే బ్రూనోపై కూడా ఏం చేశారంటే 131 అభియోగాలు మోపండి ఆయన పైన. క్రీస్తు శకం 1591లో కేసును ఈయన పైన నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత క్రీస్తు శకం 1593లో ఈ బ్రూనోని ఏం చేశారు అంటే గాలి వెలుతురు లేనటువంటి ఒక కారాగారంలో బంధించి ఎన్నో హింసలకు గురి చేశారండి. ఎవరు గురి చేసింది అంటే మతాధికారులు, మత పెద్దలుగా పిలువబడుతున్న వారు ఈ బ్రూనోను ఎన్నో హింసలకు గురి చేశారు. అయితే ఆ కారాగారంలో ఉన్నటువంటి బ్రూనో సుమారండి 7 సంవత్సరాలకు పైగా నరకయాతన అనుభవించారంటండి. 7 సంవత్సరాలు ఆ మతాధికారులు ఆ కారాగారంలో బంధించి అనేక చిత్రహింసలకు గురి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మరి ఆ కారాగారంలో ఉన్నటువంటి బ్రూనో ప్రతిపాదనలు తప్పని ఒప్పుకోవాలని ప్రతిరోజు కూడా మత గురువుల నుంచి బ్రూనోకు వర్తమానం వస్తూ ఉందంటండి. ఇలా వర్తమానం వస్తూ ఉంటే బ్రూనో మాత్రం ఏ మాత్రం కూడా వాళ్ళ ప్రతిపాదనలు తప్పని, నేను ప్రకటించిన ప్రతిపాదనలు తప్పని ఒప్పుకోకపోవటంతో చివరికండి అతనిని మతద్రోహిగా, దయ్యం పట్టిన వాడిగా, మతానికి పరమ శత్రువుగా ప్రకటించి అగ్నికి ఆహుతి చేయాలని ఆదేశాలు జారీ చేశారండి ఆనాడు ఉన్నటువంటి మత గురువులు. మరి మత పెద్దలు ఆదేశాల మేరకు మరి ఆయన ఏం చేశారంటే ఇనప సంఖ్యలతో బ్రూనోను బంధించి తాను నమ్మిన సత్యాన్ని ప్రజలకు చెప్పనీయకుండా అతని నాలుకనండి ఇనప తీగతో చుట్టేశారంటండి. ఏమండి, ఆయన నోట నుంచి ఏ మాట కూడా మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ నాలుకను ఇనప తీగలతో చుట్టి నోటికి అడ్డంగా గొడ్డను కట్టి రోమ్ నగర వీధిలో నుండి ఊరేగిస్తూ నినాదాలు పలికారనమాట. అయినా సరే బ్రూనో తన సిద్ధాంతాలు తప్పని ఒప్పుకోకుండా నా మరణ శిక్ష నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా యాతన పెడుతుందని చెప్పాడండి. అంటే నేను చేసిన ప్రయోగాలు, నమ్మిన వాస్తవాలు శాస్త్రీయంగా నిరూపించబడినవి అవి రైట్ అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు మేము చెప్పినట్టే నువ్వు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట వినని వారిగా మనకి ఆనాడు మత గురువులు కనిపిస్తూ ఉన్నారండి. నేను నమ్మిన సిద్ధాంతం అంటే బ్రూనో నమ్మిన సిద్ధాంతం ఖచ్చితమైనదని, సత్యమైనదని, నేను ఏ తప్పు చేయలేదని ఆయన చెప్పాడండి. అయినా కోపంతో మండిపడుతున్న మతాధికారులందరూ కూడా బ్రూనోని ఏం చేశారంటే కాళ్ళ వద్ద ఆముదంతో ముంచినటువంటి గొడ్డలను వేసండి నిప్పంటిచ్చేశారండి. ఎంత భయంకరమైనటువంటి మరణం ఆయన పొందుతూ ఉన్నాడో చూడండి. అయితే బ్రూనో పాదాలకు మంటలు అంటుకొని శరీర భాగాలను దహించి వేస్తున్న, సజీవ దహనం అయిపోతున్నా కూడా సత్యం ఎప్పటికీ శాశ్వతమైనది అనేటువంటి నినాదాన్ని ఇస్తూ క్రీస్తు శకం 1600 సంవత్సర కాలంలో ఫిబ్రవరి 17వ తారీఖునండి బ్రూనో మరణించడం జరిగింది. ఎందుకు మనం ఈ శాస్త్రవేత్తల గురించి మాట్లాడుతున్నామంటే క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించడం అంటేనండి వేధించటం అని, వేధించారా అని మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ విధంగా శాస్త్రీయ వాస్తవాలను తెలియచేసి
ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన శాస్త్రవేత్తలనండి బైబిలు తెలియని ఇప్పటి వరకు మనం మత పెద్దలు మత గురువులని మాట్లాడాం కదండి. వాళ్ళెవరో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బైబిలు తెలియని ఆనాడున్న రోమన్ క్యాథలిక్ చర్చి పెద్దలండి. రోమన్ క్యాథలిక్ చర్చి పెద్దలు. ఒకవేళ ఆ సహవాసానికి వెళుతున్న వారు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. చరిత్రలో జరిగినటువంటి విషయాలను మీకు తెలియచేయటం జరుగుతుంది. కాబట్టి ప్రేమతో స్వీకరిస్తూ జాగ్రత్తగా చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇలా జరిగిందా, ఆనాడు శాస్త్రవేత్తలను ఫలానా వారు ఇలా హింసించారా అనేటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నామండి. అయితే బైబిలు తెలియని అప్పటి సమాజంలో ఉన్నటువంటి వారండి రోమన్ క్యాథలిక్ చర్చి పెద్దలు మతాధికారులు బైబిల్లో భూమి కదలదు అని రాయబడిన ఒక సందర్భాన్ని ఆధారంగా తీసుకొని శాస్త్రవేత్తలు భూభ్రమణాలు పరిభ్రమణాలు ఉన్నాయని చెప్పటంతో బైబిల్కి విరుద్ధమైన సిద్ధాంతాలను ప్రతిపాదించి మీరు బోధిస్తున్నారని 4 శతాబ్దాల క్రితం అండి ఆనాటి క్రైస్తవులు సత్యం చెప్పినా సరే శాస్త్రవేత్తలను అతి క్రూరంగా హింసించి చంపినట్లుగా మనకి చరిత్రలో ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయండి. ఎవరయ్యా అలా శాస్త్రవేత్తలను, ఆనాడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కూడండి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా దాదాపుగా మరి క్రైస్తవ శాస్త్రవేత్తలే. వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దేవుని మాటలను ఆధారంగా తీసుకొని అవి శాస్త్రీయంగా నిరూపితం అవుతాయని చెప్పినటువంటి వారిగా ఆనాడు శాస్త్రవేత్తలు కనిపిస్తుంటే బైబిల్ మన చేతుల్లో ఉన్నప్పటికీ దాన్ని పరిశీలించి పరిశోధించి చదవక కొన్ని మాటలను అపార్థం చేసుకొని మేము నమ్మిన సిద్ధాంతాలే, మాకు దేవుడు రాయించినటువంటి మాటలే వాస్తవం అని, మీరు చెప్తున్నది బైబిల్కి విరుద్ధంగా ఉంది అని ఆనాడు శాస్త్రవేత్తలను అతి క్రూరంగా హింసించి చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మరి ఆనాటి క్రైస్తవులకండి శాస్త్రవేత్తలకు మధ్య జరిగినటువంటి ఎన్నో వివాదాలను దృష్టిలో పెట్టుకొని క్రైస్తవులు తమకు అనుకూలమైనటువంటి విశ్వాసాలను తయారు చేసుకొని రుజువైన సత్యాన్ని మతం పేరుతో సాంప్రదాయం పేరుతో తిరస్కరించే శక్తులు అప్పటికి ఇప్పటికి కూడా ఉన్నారని క్రైస్తవులను ద్వేషిస్తూ నేటికి క్రీస్తు విరోధులు మాట్లాడుతూనే ఉన్నారండి. చరిత్రలో ఎవరో చేసినటువంటి దానికి నేటికి కూడా క్రైస్తవులు మరి మాటలు పడవలసిన అవసరత ఈనాడు మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇంతకీ ఆనాటి మతాధికారులు శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలు తప్పని బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పుటకు బైబిల్లో వారు ఆధారం చేసుకున్నటువంటి కొన్ని మాటలను మనం ఆలోచన చేద్దామండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఆధారం లేకుండా ఏ విషయం కూడా మాట్లాడరండి. అయితే బైబిల్లో రాయబడిన విషయం ఏమిటి, ఆ మాటను వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకొని అపార్థం చేసుకొని ఆ వాక్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకొనకుండా ఏ విధంగా దాన్ని అపార్థం చేసుకొని ఆనాడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలని తప్పు అని మాట్లాడారు. మరి ఒక మాట చూద్దాం, చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 5వ వచనం. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. భూమి ఎన్నటికి కదలకుండునట్లు, ఈ మాట చూశారండి. భూమి ఎన్నటికి కదలకుండా ఉండునట్లు అన్నాడు. ఏమంటే కదలకుండా ఉండునట్లు అంటే దాని స్థానం నుంచి కదలకుండా ఉంటుంది, అంతే కదండి. దాని స్థానం నుంచి, దేవుడు ఏర్పాటు చేసిన స్థానం నుంచి కదలకుండా ఉంటుందే కానీ దాని స్థానంలో అది కదిలే అవకాశం ఉంది. కానీ ఇలాంటి విషయాలను వాళ్ళు సరిగ్గా చదివారో లేదో మనకైతే తెలియదు. కానీ
వాక్యాన్ని అపార్థం చేసుకున్నారండి. కదలకుండా ఉండునట్లని ఆయన మాట్లాడుతూ ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. ఏమంటే ఇంత స్పష్టంగా బైబిల్లో దేవుడు రాయించాడు. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. మనం ఏదైనా ఒక గృహాన్ని నిర్మించుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం పునాదిని వేస్తామండి. పునాది వేసిన తర్వాత పునాది మీద మన ఇంటిని నిర్మించుకుంటాం. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే భూమి ఎన్నటికీ కూడా కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను అనేటువంటి ఈ మాటలోని పరమార్థాన్ని, ఏమండి, ఈ మాటలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆలోచించి గ్రహించగల జ్ఞానం లేని ఆనాటి క్రైస్తవ మత పెద్దలుగా పిలువబడుతున్న వారండి భూమి కదలదు అని మా గ్రంథంలో ఉంది అని ఆ మాట చూపించారండి. ఏమంటే భూమి ఎన్నటికి కదలకుండునట్లు అన్నాడు, కానీ పక్కన పునాదుల మీద స్థిరపరిచినటువంటి మాట మరి వీళ్ళకి కనిపించలేదు. ఒకవేళ కనిపించిన ఆ విషయాన్ని ఆలోచించలేదో మనకు తెలియదు. కానండి ఒక మాటను పట్టుకొని వీళ్ళంతా కూడా భూమి కదలదని మాట్లాడుతున్నారు. నేటికి కూడా క్రైస్తవ సమాజంలో అనేక మంది ప్రార్థన చేసుకొని బైబిల్ ఓపెన్ చేసి ఏదో ఒక రెఫరెన్స్ చదువుకొని ఆ రెఫరెన్స్తో దేవుడే మాతో మాట్లాడాడు అని ఆ మాటను పట్టుకొని మరి వాళ్ళు ప్రయాణాన్ని, ఆ రోజు దిన ప్రారంభాన్ని, వాళ్ళ పనులను చేసుకుంటూ ఉన్నారండి. అంటే ఆ మాట ఎప్పుడు, ఏ సందర్భంలో దేవుడు ఎవరితో మాట్లాడాడు, ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలా రాయబడింది, సందర్భం ఏది కూడా వీళ్ళకి అవసరం లేదండి. అవసరం లేకోకుండా మాకు దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడాడు, ఈ రోజు మొత్తం కూడా ఈ వాక్యం మాకు చాలు అన్నట్లుగా ఈనాడు క్రైస్తవుల పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. అలాగే వాళ్ళు కూడా అండి మరి క్రైస్తవ మత పెద్దలుగా పిలువబడుతున్న వారు భూమి కదలదు అని మా గ్రంథంలో ఉంది గనుక శాస్త్రవేత్తలు మా విశ్వాసాలకు విరుద్ధమైన సిద్ధాంతాలను తీసుకొచ్చారని శాస్త్రవేత్తలను తప్పుపట్టారండి ఆ కాలంలో. కానీ బైబిల్ని పరిశీలన వాళ్ళు చేయలేకపోయారు. దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయారు. నిజంగా భూమికి కదలికలు ఉన్నాయా లేవా అని మనం ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచిస్తేనండి, కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 17వ వచనం, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే అంటున్నాడండి భక్తుడు మాట్లాడుతూ. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే అంటే దేవుడు భూమికి సరిహద్దులను నియమించాడు. ఏమంటే ఇప్పుడు భూమికి ఎక్కడ ఎండింగ్ పాయింట్ అని శాస్త్రవేత్తలను అడిగితేనండి మాకు తెలియదని చేతులు ఎత్తేశారు. ఎందుకంటే భూమిని వాళ్ళు సృష్టించలేదు, భూమిని వాళ్ళు తయారు చేయలేదు. కాబట్టి తయారు చేయని వాడికి భూమికి ఎండింగ్ పాయింట్ ఎక్కడ అంతం ఉందో వారికి తెలియదండి. అయితే దేవుడు భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే అంటున్నాడండి. మరి ఈ మాటను కూడా మనం ఆలోచించగలిగితే దేవుడు ఈ విశ్వంలో ప్రతి దానికి కూడా సరిహద్దులను నియమించాడు, బోర్డర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి దేవుడు నియమించిన ఈ సరిహద్దును దాటకుండా దాని కక్షలోనే మరి భూమి తిరగాలి, లేకపోతే సూర్యుడు తిరగాలి, చంద్రుడు తిరగాలి, మిగతా గ్రహాలు తిరగాలి అనేటువంటి నియమాన్ని దేవుడు విశ్వంలో పెట్టాడు. దేవుడు పెట్టినటువంటి నియమాన్ని ఈనాడు మనిషి అర్థం చేసుకోనకుండా అపార్థం చేసుకొని కొన్ని విషయాలను మాత్రమే మాట్లాడుతున్నటువంటి వారిగా ఆనాడు క్రైస్తవ మత పెద్దలు మనకు కనిపిస్తూ ఉన్నారండి. భూమికి సరిహద్దులను నియమించింది దేవుడే అని మనకు అర్థమైందండి. ఆ సరిహద్దులోనే దాని కక్షలోనే తిరగాలి తప్ప కక్షను దాటి తిరిగే అవకాశం దానికి లేదండి. మరొక మాట చూద్దాం, చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దామండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం, ఆయన వలన నరులకు నివాసయోగ్యమైన భూగోళము.
మీద మెరుపును మేఘములను సంచారము చేయును అంటున్నాడండి. ఆయన అంటే దేవుని వలన నడిపింపబడినవై. ఈరోజండి మనుషులుగా మనం బైక్ నడుపుతున్నాం, కారు నడుపుతున్నాం, ఏమంటే ట్రైన్ నడుపుతున్నాం, విమానం నడుపుతున్నాం, ఎన్నో వాహనాలను మనం నడుపుతున్నటువంటి వారిగా మనం కనిపిస్తూ ఉన్నామండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము. భూగోళము అనేటువంటి పదాన్ని శాస్త్రవేత్తలు కూడా చదివి భూమి గోళాకారంగా ఉంది, భూగోళము అన్నాడు. అప్పటి వరకు భూమి బల్లపరుపుగాను మరొక రకంగా ఉందని శాస్త్రవేత్తలు ఎవరికి నచ్చిన మాటలు వాళ్ళు చెప్పడం జరిగిందండి. మరి బైబిల్ను చదివినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు భూమి గోళాకారంగా ఉందని చెప్పారు. కాబట్టి నరులకు నివాస యోగ్యమైన, నివసించడానికి యోగ్యంగా ఉండేటువంటి భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును అంటున్నాడు. అంటే ఈ భూమి దేవుని వలన నడిపించబడుతూ నరులకు ఎలా ఉందండి? నివాస యోగ్యముగా ఉండాలని దానికి దేవుడు ఒక సరిహద్దును నియమించి అది తిరగవలసిన కక్షలో చాలా వేగంగా దేవుడు తిప్పుతూ ఉన్నాడండి. భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నా ఎటువంటి శబ్దమైనా వస్తుందా చెప్పండి? మన పక్కన బస్సు వెళ్ళినా, కారు వెళ్ళినా, ట్రాక్టర్ వెళ్ళినా, ఏమండి, లేకపోతే విమానం వెళ్ళినా, ట్రైన్ వెళ్ళినా సరే కొన్ని శబ్దాలు భయంకరంగా మనకు వినిపిస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు భూమి 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నప్పుడు ఎలాంటి శబ్దం కూడా రావటం లేదంటే దేవుడు ఎంత చక్కగా భూమి మీద నివసిస్తున్నటువంటి తన పిల్లల గురించి ఎంత చక్కగా ఆలోచించాడో చూడండి. నా పిల్లలు భూమి మీద ఉన్నారు, ఇంత వేగంతో తిరుగుతుంటే భయంకరమైన శబ్దం వస్తుందని ఆ శబ్దాన్ని దేవుడు మ్యూట్లో పెట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చక్కగా దేవుడు మరి భూమిని తన కక్షలోని చాలా వేగంగా తిప్పుతూ ఉన్నాడండి. మరొక మాట చూద్దాం, చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దామండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. ఏమండి, ఇలాంటి అద్భుతమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయిస్తే కొన్ని మాటలను అపార్థం చేసుకుంటున్నారే తప్ప ఈ మాటల్లో ఉన్న పరమార్థాన్ని ఎవరు కూడా ఆలోచించట్లేదండి. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే అంటే భూమి కదులుతుందా లేదా చెప్పండి? భూమి కదులుతుంది కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అన్నారు. అదేవిధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అన్నారండి. అంటే భూమి తిరుగుతుందని దేవుడు రాయిస్తే భూమి కదలకుండానట్లు అనే మాటను మాత్రం తీసుకొని ఆనాడు శాస్త్రవేత్తలు చేసినటువంటి ప్రయోగాలను వాళ్ళు వ్యతిరేకించి మా బైబిల్ గ్రంథానికి అవి వ్యతిరేకంగా మీ సిద్ధాంతాలు ఉన్నాయని వాళ్ళను చంపినటువంటి వారిగా మనకి ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దలు కనిపిస్తూ ఉన్నారండి. మరొక సందర్భాన్ని చూద్దాం, చూడండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వేలాడవేశాను అంటండి. ఏమంటే శూన్యము పైన భూమిని దేవుడు వేలాడదీశాడు. అంటే మనం ఉన్న భూమి కానీ, గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ ఇవన్నీ కూడా శూన్యములోనే వేలాడుతున్నాయి. శూన్యములో వేలాడుతున్నాయి అంటేనండి వాటిని దేవుడు అలా సెట్ చేసి వాటి స్థానాల్లో, వాటి కక్షలో అవే తిరిగేలా దేవుడు చేశాడండి. కానీ చాలామందికి ఇలాంటి గొప్ప సంగతులు అర్థం కాక వాక్యాన్ని అపార్థం చేసుకుంటూ ఉన్నారండి. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడదీశాడండి. ఆకాశ వస్తువులన్నీ కూడా శూన్యములో చక్కగా వేలాడుతూ తన పనిని, దేవుడు వాటికిచ్చిన పనిని అవి జరిగిస్తూ ఉన్నాయి. కానీ మనిషికి దేవుడిచ్చిన పని మాత్రం చెయ్యకండి. మనిషికి నచ్చిన పని మనిషి చేసుకుంటూ ఈనాడు బ్రతుకుతూ ఉన్నాడు. మరొక మాట చూస్తేనండి, కీర్తనల గ్రంథము
147వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 15వ వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఏమండి, భూమికి ఆజ్ఞ ఇవ్వటం ఏంటంటే, మనుషులకు కొన్ని ఆర్డర్లు వేస్తే వాళ్ళు కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించలేరు. అలాంటప్పుడు దేవుడు ఎలాంటి మాటలు లేనటువంటి మరి భూమికి ఆజ్ఞ ఇవ్వటం ఏంటండి అంటే, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. అంటే భూమి ప్రకృతిలో ఉన్న ప్రకృతి భూమి దేవుని మాట వింటూ ఉందండి. దేవుడు ఇచ్చు ఆజ్ఞను మరి భూమి పాటించేదిగా మనకి కనిపిస్తూ ఉంది. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును అంటున్నాడండి. దేవుని వాక్యం అండి, ఏమండి, బహు వేగంగా కూడా పరుగెత్తును అని మాట్లాడుతున్నాడు. అంటే రాయబడిన దేవుని గ్రంథంలోని దేవుని మాటలను మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితేనండి, దేవుడు భూమిని శూన్య మండలము పైన వేలాడదీసి దానికి పునాదులను సరిహద్దులను నియమించి దాని కక్షలోనే స్వయంగా దేవుడే భూమిని తిప్పి నడిపిస్తున్నాడని మనకు దేవుని మాటలను బట్టి మనకి అర్థమవుతుంది. కానీ బైబిల్ చదువుతున్న వారికి మాత్రం ఈ మాటల్లో పరమార్థం అర్థం కావడం లేదండి. ఏమండి, భూమికి కదలికలు ఉన్నాయని మరో నమ్మకమైన బలమైన మాటను పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచన చేస్తేనండి, కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 1వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జలములు వణుకును, ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును అన్నాడండి. భూమి కదలును అన్నాడు. అంటే ఒక మాట మాత్రం ఎక్కడ కదలకుండానట్లు అనే మాట తీసుకున్నారే తప్ప క్రైస్తవ మత పెద్దలు మత గురువులు భూమి కదులును అనే ఈ మాట వాళ్ళు మరి తెలుసుకోలేకపోయారండి. కాబట్టి కొన్ని మాటలను చూసండి వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలను హింసించిన వారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. మరి భూమికి కదలికలు ఉన్నాయని నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా ఒప్పుకోవచ్చండి. కానీ ఆనాడు ఉన్నటువంటి ఇటలీ చర్చి పెద్దలు మతాధికారులు బైబిల్ నందున్నటువంటి దేవుని మాటలను జాగ్రత్తగా పరిశీలించకండి, బైబిల్ని పక్కన పెట్టి వారి నమ్మకాలకు ఆచారాలకే ప్రాముఖ్యతనిచ్చి అన్యాయంగా అతి కిరాతకంగా వారి ప్రాణాలను అనగా శాస్త్రవేత్తల ప్రాణాలను బలి తీసుకున్న వారిగా మనకి చరిత్రలో కనిపిస్తూ ఉన్నారండి. మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆనాడు ఆ ఇటలీ దేశంలో ఉన్నటువంటి మతాధికారులుగా పెద్దలుగా పిలువబడుతున్నటువంటి వారండి. ఏమండి, వాళ్ళు ఎలాంటి వారంటేనండి, మరి పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో రాయబడిన శాస్త్రులు పరిసయ్యులు ఎలాంటి వారో వాళ్ళు కూడా మరి అలాంటి వారిగా ఉన్నట్లుగానే మనకు కనిపిస్తూ ఉంది. ఏమంటే ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలను శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా పాటించే ప్రయత్నం చేశారే తప్ప మరి యేసుక్రీస్తు వారు వచ్చి అనేక మాటలు తెలియచేసిన ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించుకొనక ఆ ధర్మశాస్త్రంలో ఏవైతే రాయబడిందో వాటిని వాళ్ళు పాటిస్తూ అనేకులను కూడా పాటించేలా చేస్తూ, వాళ్ళు పాటించకపోతే పెద్దల పారంపర్యాచారమును మీరు పాటించటం లేదని వాళ్ళను శిక్షించినట్లుగా, నిందించినట్లుగా, దూషించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఒక మాట చూద్దాం, చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు 13వ వచనం కూడా చూద్దామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 9 వరకు 13వ వచనాన్ని కూడా చూద్దామండి. వారు అనగా శాస్త్రులు పరిసయ్యులు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించున్నది సరియే అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారండి. యెషయా గారు ఎక్కడ చెప్పారంటే ఈ మాట 29వ అధ్యాయము 13వ వచనంలో చెప్పారండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో చెప్పారు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, ఏమంటే మార్కు సువార్తలో మనం చదువుతున్న 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు,
మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఈ గ్రంథంలో రాయబడినటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారంటేనండి, దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించేసి వీళ్ళు పెట్టినటువంటి ఆచార సాంప్రదాయాలన్నిటినీ కూడా ఆనాడు పెద్దలుగా ఏమండి మత గురువులుగా వాళ్ళు కూడా పిలువబడుతూ ఆనాడు ఉన్న వారిని అనేక చిత్రహింసలకు గురి చేసిన వారిగా శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు మనకు ఎలా కనిపిస్తూ ఉన్నారో అలాగేనండి ఆ ఇటలీ దేశంలో ఉన్నటువంటి మతాధికారులు మత పెద్దలుగా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి పరిస్థితి కూడా అలాగే ఉండిపోయిందండి. మీరు నియమించిన 13వ వచనం, మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు, ఇటువంటివి అనేకములంటండి మీరు చేయుదురు. ఏమండి, వీళ్ళ సంతతి వారే అక్కడ ఉన్నటువంటి మతాధికారులను కూడా మనం అనుకోవచ్చండి. ఎందుకంటే వీళ్ళు ఒక విషయం రెండు విషయాలు కాదండి, అనేక విషయాలు అంటండి. ఇటువంటి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. ఇంతకుముందు మనం గెలీలియో గురించి కొన్ని విషయాలను మాట్లాడామండి. ఆ గెలీలియో గురించి మరికొన్ని విషయాలు మనం ఆలోచిస్తేనండి, మరి గెలీలియో తన టెలిస్కోప్తో చూసినటువంటి దృశ్యాల ఆధారంగా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని ఆయన చెప్పాడండి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని. మరి భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదని చెప్పాడండి. భూమి చుట్టూ ఏమండి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదని చెప్పాడండి. అయితే ఆ కేథలిక్ చర్చి ఆ పెద్దలుగా పిలువబడుతున్న వారు, ఆ మత అధికారులుగా పిలువబడుతున్న వారండి, ఆ పోపులు బిషప్పులండి ఆ మాటలు విని ఆగ్రహంతో ఏమండి రగిలిపోయారంటండి. మరి మాకు ఆధారాలు చూపించు, నీ పరిశోధనలు మా చర్చి నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నాయని మాట్లాడారండి. ఏమండి, చర్చికి నమ్మకాలు ఏంటండి? దేవుడు పెట్టిన ఆజ్ఞలు మనం పాటించేవారిగా ఉండాలి. కానీ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి చర్చిల్లో ఏమంటే కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు అవి ప్రజల మీద వేసే రుద్దటం వల్ల ఉపయోగం ఉంటుంది చెప్పండి. దేవుడు ఏమైతే చెప్పాడో ఆ విధంగా మనం అందరం బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటేనండి, మరి నీ పరిశోధనలో అంటే గెలీలియో చేసిన పరిశోధనలో మా చర్చి నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నాయి, వాటిని విడిచిపెట్టు, లేకపోతే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గెలీలియోని బ్లాక్మెయిల్ చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఆనాటి క్రైస్తవ మత పెద్దలుగా పిలువబడుతున్నవారు. మరి గెలీలియో ఏమన్నాడంటే, దేవుడు 2 గ్రంథాలను రాశాడు. దేవుడు 2 గ్రంథాలను రాశాడు. ఒకటి బైబిల్, రెండవది విశ్వం అన్నాడండి. ఆయన మాటలు మనం చెప్తున్నాం. గెలీలియో గారు మాట్లాడుతూ దేవుడు 2 గ్రంథాలను రాశాడు, ఒకటి బైబిల్, రెండవది విశ్వం. అంటే బైబిల్ గ్రంథాన్ని వేదాంత భాషలో దేవుడు రాశాడు, విశ్వాన్ని గణిత శాస్త్ర భాషలో రాశాడని చెప్పాడండి. అంతే కదండి. విశ్వంలో ఈ వేటినైనా మనం లెక్కించాలంటే మనకి మ్యాథ్స్ వచ్చి ఉండాలి. గణిత శాస్త్రంలో మాత్రమే వాటిని మనం తెలుసుకుంటాం. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని వేదాంత భాషలో రాస్తే విశ్వాన్ని దేవుడు గణిత శాస్త్ర భాషలో రాశాడని గెలీలియో గారు చెప్పాడండి. మరి ఈ 2 గ్రంథాలు దేవుని జ్ఞానాన్ని మనకి తెలియజేస్తానని చెప్పారు. ఈ మాటలు చెప్పినందుకు గండి ఆయన ఏం చేశారు, ఏ విధంగా చనిపోయాడు మనం ముందుగానే తెలుసుకున్నాం. కాబట్టి 1642వ సంవత్సరంలో జనవరి 8వ తారీఖున ఆయన మరణించడం మనం చూస్తూ ఉన్నామండి. ఇక ఆ తర్వాత అండి, ఆ కాలంలోనే క్రైస్తవ మత పెద్దలుగా పిలువబడుతున్నటువంటి మరి ఆ కాలంలో అండి మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తి 1517వ సంవత్సరంలో జర్మనీ దేశంలోనండి మరి చర్చి తలుపు మీద తన 95 సిద్ధాంతాలను మేకులతో కొట్టి ప్రొటెస్టెంట్ ఉద్యమానికండి ఊపిరి పోసినటువంటి వాడిగా మనకి మార్టిన్ లూథర్ కనిపిస్తూ ఉన్నాడండి. మార్టిన్ లూథర్ వేరు, మార్టిన్ లూథర్ కింగ్ వేరండి. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడేది మార్టిన్ లూథర్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి విశ్వాసండి బైబిల్ చదువుకోవచ్చు, పోపు గారు లేకపోతే బిషప్పులు చర్చి అనుమతి అవసరం లేదని ఈయన చెప్పడం జరిగిందండి. అంతే కదండి. పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉన్నప్పుడు మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివి
ఒకవేళ దేవుడిచ్చిన ఆలోచనలు బట్టి శాస్త్రీయంగా మనం మరి కొన్ని ప్రయోగాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు పెట్టుతున్నటువంటి ఆనాడు పెద్దలుగా పిలువబడుతున్నటువంటి వారు పెట్టుతున్నటువంటి నియమ నిబంధనలను మరి ఈయన జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు చెప్పినట్లుగా మనం చేయవలసిన అవసరం లేదు అని ఆయన వ్యతిరేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మరి మార్టిన్ లూథర్ను కూడా వాళ్ళు చంపాలని చూశారు. ఎవరైతే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని ఏం చేశారంటే చంపాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇక క్యాథలిక్ చర్చ్ వాళ్ళండి, బైబిల్ గ్రంథాన్ని ఎవ్వరు కూడా మీరు చెప్పకూడదు, మేము మాత్రమే బైబిల్ గ్రంథం గురించి మాట్లాడాలి, మీలో ఎవరు కూడా మాట్లాడద్దు, దాన్ని చదవకూడదని కొన్ని కండిషన్లు పెట్టారంటండి ఆనాడు చరిత్రలో. ఎవరైనా మరి బైబిల్ గ్రంథాన్ని వివరిస్తే నేరంగా మేము పరిగణిస్తామని మార్టిన్ లూథర్ బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి నాకు క్యాథలిక్ చర్చి అవసరం లేదని చెప్పాడండి. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం వాళ్ళు బ్రతుకుతూ అనేక మందిని బ్రతికిస్తే వినేవాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము మాత్రమే బైబిల్ చదవాలి, మేము పెట్టిన ఆచార సాంప్రదాయాలు మాత్రమే మీరు పాటించాలి అన్నప్పుడండి ఆయనకు నచ్చక ఏం చేశాడంటే బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి నాకు క్యాథలిక్ చర్చ్ అవసరం లేదు, పోపులు అవసరం లేదు, బిషప్లు కూడా అవసరం లేదు, నా చేతుల్లో బైబిల్ గ్రంథం ఉంది కాబట్టి నేను చదవాలి అని చదివినటువంటి వ్యక్తిగా మనకి మార్టిన్ లూథర్ గారు కనిపిస్తూ ఉంటారండి. ఇకపోతే గెలీలియో ఏమన్నాడంటే సైన్స్ అర్థం చేసుకోవడానికి నాకు క్యాథలిక్ చర్చి అవసరం లేదు అన్నాడండి. నా దగ్గర ఉన్నటువంటి టెలిస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో కదండి. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి టెలిస్కోపు మైక్రోస్కోపులు నాకు చాలు అని గెలీలియో మాట్లాడాడండి. అంటే సైన్స్ గురించి మీరు నాకు బోధించవలసిన అవసరం లేదని గెలీలియో మాట్లాడాడు. ఇక క్యాథలిక్ చర్చి ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని మరి మొక్కలోనే త్రుంచివేయాలని ఆనాడు మత పెద్దలుగా పిలువబడుతున్న వారు ఆలోచిస్తేనండి మరి దానికి భిన్నంగా మార్టిన్ లూథర్ గారు పోరాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక క్యాథలిక్లకు ప్రొటెస్టెంట్లకండి వాళ్ళ మధ్య యుద్ధాలు జరిగినాయి. మరి ఆ యుద్ధాల్లో చాలామంది అమాయకులండి ప్రాణాలను కోల్పోయారండి. ఆ టైంలోనే మరి గెలీలియో గారు జీవించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అంటే గెలీలియో గారి కాలం 1564 నుంచి 1642 వరకు మరి ఆయన జీవించిన కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక సందర్భాన్ని మనం చూస్తేనండి యోబు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దామండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే అన్నాడండి. కానీ వీళ్ళేం తీసుకున్నారండి, భూమి కదలదు అనే మాటను వాళ్ళు ఆధారంగా తీసుకున్నారు ఆనాడు పెద్దలుగా పిలువబడుతున్నవారు. కానీ దేవుడు ఏమి రాయించాడండి, భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే అంటున్నాడండి. అయితే ఈ మాటలను కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే భూమి విశ్వం మధ్యలో ఉంది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి, భూమి కదలకుండా స్థిరంగా ఉంది అని తెలియజేసిందండి. ఏమి తెలియజేసింది అంటే భూకేంద్రక సిద్ధాంతం అంటారు. భూకేంద్రక సిద్ధాంతం, దాన్ని జియోసెంట్రిక్ మోడల్ అంటాం. భూకేంద్ర సిద్ధాంతం మనకి ఏం తెలియజేస్తుందంటే భూమి విశ్వం మధ్యలో ఉంది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి, భూమి కదలకుండా స్థిరంగా ఉందని తెలియజేశారండి. మరి దీనిని అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ప్రోత్సహించడం జరిగింది. ఆ తర్వాత అండి టాలమీ ఇంకా దీన్ని ఈ సిద్ధాంతాన్ని మరి విస్తరించిన వాడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈ టాలమీ ఎవరంటేనండి మరి ఈయన ఐగుప్తు దేశంలో అలెగ్జాండ్రియా నగరంలో జీవించినటువంటి వ్యక్తిగా టాలమీ అనేటువంటి శాస్త్రవేత్త మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు భూకేంద్ర సిద్ధాంతం అంటే మనకు ఎవరు గుర్తు రావాలంటే టాలమీ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తు రావాలండి. ఈ టాలమీ అనే శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త, అదేవిధంగా జ్యోతిష శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్తగా ఈ టాలమీ పిలువబడుతూ ఉన్నాడండి. మరి భూకేంద్ర సిద్ధాంతం ఎక్కడా బైబిల్లో లేదు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని
ఈ మాటను మరి మత గురువులు మరి మా మత గ్రంథానికి విరుద్ధంగా ఉందని వీళ్ళు చెప్తున్నారని వీళ్ళపైన దాడి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, భూమి కదలదు అని రాయించాడు కదా, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని ఎక్కడా కూడా మా పరిశుద్ధ గ్రంథంలో లేదు అని ఆనాడు శాస్త్రవేత్తలు హింసించినటువంటి వారుగా మనకు కనిపిస్తున్నారు. ఇక మరొక శాస్త్రవేత్త ఎవరంటేనండి నికోలస్ కోపర్నికస్. ఈయన 14-15 శతాబ్దాలకు మధ్య ఉన్నటువంటి శాస్త్రవేత్త అండి. అయితే ఈయన ప్రకారం ఏంటంటే 1543 సంవత్సరంలో సూర్యుని చుట్టూ భూమి ఇతర గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి అని చెప్పాడండి. సూర్యుని చుట్టూ ఏమేం తిరుగుతుందండి, భూమి తిరుగుతుంది, ఇతర గ్రహాలు కూడా తిరుగుతున్నాయని మరి నికోలస్ కోపర్నికస్ చెప్పడం జరిగింది. దానిని హీలియోసెంట్రిక్ మోడల్ అన్నారు, సూర్య కేంద్రక సిద్ధాంతం అని పిలిచారండి. మరి పోలాండ్ దేశంలో బైబిల్ బోధకుడుగా ఈ కోపర్నికస్ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఖగోళ శాస్త్ర పరిశోధకుడిగా కూడా కనిపిస్తున్నాడండి. ఈయన తను నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా మరి ప్రజల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పటికీ మనం అంతా కూడా నమ్ముతున్న సిద్ధాంతం అండి నికోలస్ కోపర్నికస్ చెప్పినటువంటి సిద్ధాంతమే. ఏంటి ఆ సిద్ధాంతం? సూర్యుడు కేంద్రంగా చేసుకొని భూమి ఇతర గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని ఇప్పుడు శాస్త్ర ప్రపంచం అంతా కూడా దానిని ఆమోదించాయి. అది మరి వాస్తవంగా మనకు కనిపిస్తూ ఉందండి. మరి ఈయన కూడా నికోలస్ కోపర్నికస్ చనిపోయిన కొన్ని సంవత్సరాల కండి మరి కెప్లర్ అనేటువంటి శాస్త్రవేత్త జన్మించాడు. ఈయన ఎప్పటి వాడంటే 15-16 శతాబ్దాల మధ్య జీవించినటువంటి మరి వ్యక్తిగా, శాస్త్రవేత్తగా కెప్లర్ అనేటువంటి ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడండి. మరి ఈయన కెప్లర్ ఏం చెప్పాడంటే, దేవుని జ్ఞానం విశ్వంలో మనకు కనిపిస్తుంది, దేవుడు ఏమి చేసినా ఒక పద్ధతిలో చేస్తాడని నమ్మినటువంటి శాస్త్రవేత్తగా కెప్లర్ మనకు కనిపిస్తూ ఉన్నాడండి. మరి గ్రహాలు పద్ధతిలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయని ఈ కెప్లర్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పి 3 నియమాలను కూడా అండి గ్రహ గమన నియమాలను ఆయన తెలియచేయటం జరిగింది. అంటే కెప్లర్ కానీ, నికోలస్ కోపర్నికస్ కానీ, టాలమీ కానీ, గెలీలియో కానీ, బ్రూనో కానీ వీళ్ళందరూ కూడా ఎవరయ్యా అని మనం ఆలోచిస్తేనండి క్రైస్తవ శాస్త్రవేత్తలేనండి వీళ్ళందరూ కూడా. ఈ క్రైస్తవ శాస్త్రవేత్తల్ని మేము క్రైస్తవులుగా, మత గురువులుగా, పెద్దలుగా పిలువబడుతున్న వారండి, మా గ్రంథానికి మీ సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయని వీరందరినీ కూడా ఆనాడు ఉన్నటువంటి పెద్దలు వీళ్ళని చంపివేయటం కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, అయితే ఈ కెప్లర్ ప్రకారం ఆయన కొన్ని గ్రహ గమన నియమాలు కూడా రాయటం జరిగింది. కెప్లర్ ఏం చెప్పాడంటేనండి, బైబుల్ గ్రంథాన్ని చాలా సంవత్సరాలు ఆయన స్టడీ చేశాడంటండి. నేను చాలా సంవత్సరాలు బైబిల్ గ్రంథాన్ని చదివాను, అంతరిక్షంలో దేవుని జ్ఞానం ఉంది, దేవుని మహిమ కూడా నాకు కనిపిస్తూ ఉంది, వాటిని అర్థం చేసుకొని ప్రజలకు వివరించటమే శాస్త్రవేత్తల పని అని కెప్లర్ చెప్పాడండి. అంతే కదండి, దేవుడు ఎంతో జ్ఞానాన్ని ప్రకృతిలో ఉంచాడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని నేను శాస్త్రీయంగా దాన్ని నిరూపించి సమాజంలో అనేక మందికి తెలియచేయాలని శాస్త్రవేత్తలుగా మా పని అదే అని కెప్లర్ చెప్పాడండి. గెలీలియో, కెప్లర్ ఇద్దరు మేము దేవుని కోసమే శాస్త్రవేత్తలం అయ్యామని కూడా చాలాసార్లు చెప్పారండి. కానీ కొంతమంది శాస్త్రవేత్తలండి బైబిల్ను కాపీ కొట్టి గొప్పవాళ్ళుగా వాళ్ళు అవార్డులు, రివార్డులు ఏమన్నా తీసుకున్న వారు ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని గురించి గొప్పగా చెప్పలేదండి. కానీ క్రైస్తవ శాస్త్రవేత్తలలో అనేక మంది మేము దేవుని కోసమే శాస్త్రవేత్తలు అయ్యామని అనేక సార్లు వాళ్ళు చెప్పారండి. వారు భక్తి కలిగిన క్రైస్తవులుగా జీవించి చనిపోయారండి. వారు పోరాడింది బైబుల్ క్రైస్తవ్యంతో కాదండి, మనుషుల సాంప్రదాయాలతో, ఆచారాలతో మాత్రమే ఆనాడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు పోరాడాడు. బైబిల్కి వ్యతిరేకంగా వారు పోరాడలేదు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు పోరాడలేదండి. అయితే ఆనాడు మత గురువులుగా, పెద్దలుగా పిలువబడుతున్న వారు వాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలతో, ఆచారాలతో పోరాడినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఆనాడు మతాధికారులు చేసిన తప్పు కండి ఈరోజు క్రైస్తవ్యం అంతటికీ చెడ్డ పేరు రావటం జరిగింది.
మరి వారికి దేవుని మాటలు అర్థం కాక బైబిల్పై అవగాహన లేకండి వాస్తవాలను అవాస్తవాలుగా నమ్మి సత్యాలను అనేక శాస్త్రీయ ఆధారాలతో చెప్పినటువంటి శాస్త్రవేత్తలను భూమి కదలదు అనే ఒక్క మాటను బట్టి అతి దారుణంగా వాళ్ళని చంపేశారండి. మరి ఆనాడు వారు చేసింది ముమ్మాటికి నిజమంటారా తప్పంటారా చెప్పండి? శాస్త్రవేత్తలు ఆనాడు ఏమండి దేవుని మాటలను ఆధారంగా చేసుకొని పరిశోధనలు చేశారు. అయితే కొన్ని మాటలు అపార్థం చేసుకున్నటువంటి మత గురువులుగా పిలువబడుతున్న వారు మరి ఆనాడు మరి క్రైస్తవ శాస్త్రవేత్తల పైన వాళ్ళు చేసింది తప్పేనండి. వాళ్ళు బైబిల్ని అపార్థం చేసుకోవడం వల్లనే నాటి మతాధికారులు మూర్ఖత్వం శాస్త్రవేత్తలని బలికొందండి. ఎంతోమంది శాస్త్రవేత్తలు అండి బైబిల్ను చదివి ఎన్నో పరిశోధనలు చేసి శాస్త్రీయంగా నిరూపించారు. ఏమంటే బైబిల్లో దేవుడు చెప్పని ఏ మాటని ఆధారంగా చేసుకొని ఎవరు కూడా పరిశోధనలు చేయరండి. ఒకవేళ చేసినా అవి ఫలించవు. దేవుడు చెప్పాడంటే ఆ మాట నిజంగా అది నిరూపించబడుతుందా లేదని వాటిని బేస్ చేసుకొని శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ మరి 19-20 శతాబ్ద కాలంలో బ్రతికినటువంటి మరి స్టీఫెన్ హాకిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త మరి దేవుడు లేడు, దయ్యము లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, ఇదంతా కూడా మాయని చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఆనాటి అజ్ఞాన కాలంలో అవగాహన లేని క్రైస్తవులు చేసిన తప్పుల నుండి నేటికి ఆ సంఘటనలనే మనం జ్ఞాపకం చేసుకుంటూ నేడున్న క్రైస్తవంపై బురద జల్లటం కూడా, తప్పుడు అభియోగాలను మోపటం కూడా అండి క్రీస్తుకు బైబిల్కు భిన్నంగా విరుద్ధంగా క్రైస్తవులను సులకన చేసి మరి మాట్లాడటం కూడా నేటి శాస్త్రవేత్తలకు మేధావులుగా పిలువబడుతున్న వారికి అది సరైనటువంటి పద్ధతి కాదండి. మరి శాస్త్రవేత్తలను చంపిన మతాధికారులు పెద్దలు క్రీస్తు లక్షణాలకు భిన్నంగా ప్రవర్తించారండి. మరి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఏమంటే క్రైస్తవులుగా మన సహోదరుని చూసి వ్యర్థుడా అని మనం బోధిస్తే మనం మాట్లాడితేనండి మరి నేరమైనప్పుడు హింసకు అల్లర్లకు హత్యలకు ఎంత మాత్రం కూడా అవకాశం లేని క్రైస్తవులండి వీరు చేసిన ఎవరు మతాధికారులు చేసినటువంటి నేరం ముమ్మాటికి బైబిల్కి దేవునికి విరుద్ధంగానే మనకు కనిపిస్తూ ఉందండి. మరి వీరిని ఆనాడు పెద్దలుగా మతాధికారులుగా అని అనడమే కాకుండా అండి మరి కనీసం అండి వీరికి క్రైస్తవులుగా కూడా పిలువబడే అర్హత లేదండి ఆ కాలంలో జీవించినటువంటి పెద్దలకు. ఏమండి మరి అయినా మరి వాళ్ళు ఎంతో తప్పు చేశారు. ఆ శాస్త్రవేత్తలను కూడా మరి వాళ్ళు చంపటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు జరిగిపోయినటువంటి ఆ తప్పును మరి ఆధారంగా చేసుకొని మరి క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారని ఈనాటి కాలంలో చెప్పటం మాత్రం అది తప్పేనండి. మరి అలా అయితేనండి ఎన్నో దేవాలయాల్లో మరి పూజలు చేసేటువంటి పూజారులే మరి దేవాలయపు సొమ్మును కూడా దొంగిలిస్తూ ఉన్నారు కదండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్నో లైంగిక వేధింపుల వల్ల కేసుల్లో కూడా మరి వీళ్ళు చిక్కుకుంటున్నారు కదా. మరి వాళ్ళ సంగతి ఏం చెప్పండి? అలా అని మరి తప్పు గుడిలో దేవుని కాదండి, దేవుని గ్రంథాలు కూడా కాదు, మనుషులే తప్పులు చేస్తున్నారు. మనుషులే కొన్ని నేరాల్లో చిక్కుకొని మరి బందీగా ఉంటూ ఉన్నారండి. అంటే దేవునిది తప్పు కాదు, దేవుడు రాసిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలు కూడా తప్పు కాదు కదండి. మనుషులే వాళ్ళు అపార్థం చేసుకొని కొన్ని మాటలను వాళ్ళు ఎత్తి చూపుతూ ఈ మాటలకు భిన్నంగా మీరు ప్రయోగాలు చేస్తున్నారు, అలా చేయొద్దని వాళ్ళను చంపినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. అలాంటప్పుడు అండి మరి తప్పు ఎవరు చేసినా సరే మరి శాస్త్రవేత్తలను హింసించిన మతాధికారులదే తప్పు అవుతుంది. కానీ దానికి క్రైస్తవులకు బైబిల్కి దేవునికి ఎటువంటి సంబంధం కూడా లేదండి. అయినా గెలీలి అనేటువంటి శాస్త్రవేత్తను హింసించారని అనేక మంది నేడున్నటువంటి వారు మాట్లాడుతుంటే అదే శాస్త్రవేత్త అండి బైబిల్ గురించి ఎలాంటి అద్భుతమైన మాట చెప్పాడంటే బైబిల్ ఎన్నటికీ అసత్యం చెప్పదు అన్నాడండి. అంటే బైబిల్ ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడుతుంది, ఎప్పటికీ కూడా అసత్యం అని చెప్పదు అని గెలీలియా తన ఒక మాటలో చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. అంటే బోధించే బోధకులు బైబిల్ అర్థం కాక తప్పు చెప్తున్నారే కానీ బైబిల్లో ఒక్క తప్పు కూడా రాయబడి లేదు అని మనకు అర్థమవుతుందండి. బైబిల్ ఎవరిని
తప్పు చేసే విధంగా, మనిషిని హతమార్చే భావాలను కలిగించే విధంగా అండి బైబిల్లో దేవుడు ఏ మాట కూడా అలాగ రాయించలేదండి. ఏమండి, నిన్ను హింసించిన వారినైనా, కొట్టిన వారినైనా, దూషించిన వారినైనా, ఎవరినైనా క్షమించమని మరి యేసుక్రీస్తు వారు మనకు బోధించారే తప్పండి నిన్ను కొట్టిన వారిని కొట్టమని, నిన్ను చంపిన వారిని నువ్వు కూడా మీ ఇంట్లో ఉన్నవారు వెళ్ళి చంపండి అని ఎక్కడ ఏ సిద్ధాంతాన్ని కూడా మనకి మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా కూడా మనకి అర్థం కావట్లేదండి. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి మతాధికారులండి శాస్త్రవేత్తలను హింసించారే కానీ నిజమైన క్రైస్తవుడండి ఎప్పటికీ కూడా ఎవ్వరిని కూడా హింసించడు. క్రైస్తవులంటేనే ప్రేమ కలిగిన వారు, క్రైస్తవులు అంటేనే క్షమాగుణం కలిగిన వారు, క్రైస్తవులంటేనే దయ కలిగిన వారు, క్రైస్తవులంటేనే సహనం కలిగిన వారండి. ఇలాంటి క్రైస్తవులుగా ఈ సమాజంలో బ్రతుకుతుంటే నేడు అనేక మంది క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారని మాట్లాడుతున్నారండి. ఒకనాటి కాలంలో అజ్ఞానంలో ఉన్నటువంటి మత గురువులు నిజంగానే శాస్త్రవేత్తలను హింసించారు, వాళ్ళని చంపారండి. కానీ నేటి ప్రస్తుత కాలంలో ఇంకా శాస్త్రవేత్తలే క్రైస్తవులను దూషిస్తూ ఉన్నారండి. శాస్త్రవేత్తలే క్రైస్తవులను దూషిస్తున్నారు, బైబిల్లో రాయబడిన మాటలను తప్పు అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవులు శాస్త్రవేత్తలను నేటి కాలంలో అయితే హింసించటం లేదు, ఆనాటి కాలంలో అలా జరిగిందండి. కాబట్టి ఈ మాటలు విన్న మనమంతా కూడా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ అనేక మందిని దేవుని కొరకు బ్రతికించేవారుగా ఉండాలి. కాబట్టి క్రైస్తవులు ప్రేమ కలిగిన వారు. అలాంటి ప్రేమను మనం అనేక మందికి పంచి బైబిల్ని బాగా చదివి బైబిల్లో ఉన్న మాటలు అర్థం చేసుకొని ఆ విధంగా మనం బ్రతుకుతూ అజ్ఞానంలో ఉన్న వారిని దేవుని వైపుకు నడిపించే పనిలో మనమంతా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.